జై శ్రీరామ్. ఈరోజు రమణ మహర్షి జయంతి. ఆహాలో వెంకటేష్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ఆయన తనకు ఒక పీరియడ్లో ఎక్కడెక్కడికో ఎంతెంత దూరము వెళ్ళి 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 ఆఖరికి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తనకు అర్థమైంది అది భగవంతుడంటే ఎనర్జీ అని. అక్కడ తను కనెక్ట్ అయ్యానని చెప్పినప్పుడు నేను చెప్పాలనుకుంటుంది అదేనండి. భగవత్ స్వరూపం విష్ణు సహస్రనామలో మొట్టమొదటి విశ్వం. విశ్వం అంతా ఎవరున్నారంటే రెండో నామం దానికి వివరణ. విష్ణు సహస్రనామంలో ఉన్న నామాలన్నీ మొట్టమొదటి నామానికి అర్థాలని, దశావతారాల్లో ఏ మూర్తిని రాముడిగా కొలిచిన, వెంకయ్యగా కొలిచిన, కిట్టయ్యగా కొలిసిన వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ నామాలే ఆ ఎనర్జీని మనకి గెయిన్ చేసే అవకాశాన్ని ఇస్తాయి, తీసుకునే అవకాశాన్ని ఇస్తాయి. పెరియవ సన్యాశ్రమ ధర్మం ప్రకారం వేరే ఊరు వెళ్ళి అక్కడ ఉండవలసి వస్తే ఆయన గోశాలలో అనుష్ఠానం చేసుకునేవారు, గోశాలలో ఉండడానికి ఇష్టపడేవారు అని అన్నప్పుడు స్వయంభూలింగాలు ఉన్న దేవాలయాలకి, ఇప్పుడు మామూలుగా కట్టిన దేవాలయాలకి, గోశాలకి ఎనర్జీ లెవెల్స్ ఎంత తేడా ఉంటాయంటే గోశాలకు వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాం. అది ప్రకృతి. నా విషయంలో నేను ప్రకృతి దగ్గరే ఆగిపోయానండి. వికృతం దాకా నేను వెళ్ళలేదు. తీసుకోగలిగిన స్థితి వస్తే జామ్, అది వచ్చిన తర్వాత ప్రకృతి వికృతి అమ్మవారే అని సర్వభూతహిత ప్రదాం. అప్పుడు మాత్రమే నేను ఇంకా గోవు దగ్గరే ఉన్నాను, ప్రకృతి దగ్గరే ఉన్నాను. కెమెరాలు పెట్టుకొని జాగ్రత్తగా చుట్టూ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు బయట. మరి అటువంటిది ఇంత పెద్ద సిస్టమ్ నడిపే వెంకయ్య, కామాక్షి తన చుట్టూ గమనిస్తూ తను కలియుగాన్ని నడపాలి కనుక, కలియుగంలో నడవాలంటే జీవులందరూ ఇలానే ఉండాలని, ఈ కలియుగం జీవులు ఇలా నడిస్తేనే తన కథ నడుసిద్దని, ఎవరు ఏ దారిని వెళితే ఆ దారిని ఇంతలై పదింతలై అనుకూలంగా ప్రకృతి మాకు అనుకూలంగా ఉంది కదూ అని అనుకుంటూ వెళుతున్న వాళ్ళందరూ మళ్ళీ కలియుగం వచ్చిందాకా నరకంలోనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ కృత త్రేత ద్వాపర యుగాల్లో పుట్టే అవకాశమే ఉండదు. ప్రకృతిం వికృతిం, ఆవిడే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గ అనుకున్నప్పుడు ఆవిడనే పద్మమ్మ బ్రహ్మోత్సవాల్లో అన్నీ వెంకయ్య వేసిన రూపాలే వేసి నేను ఆయన ఒకటే అని ఎలా చెప్పిద్దో, భావాలు, ఆలోచనలు, మనస్తత్వాలు ఒకలా ఉన్నవాళ్ళు మాత్రమే ఒకటవుతారు. అది వెంకయ్యని పద్మమ్మని చూసినప్పుడు అనిపించే విషయం. మంచి ఎనర్జీని ఆ దారిలో ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టు నీడకి పరిగెత్తుతారు, దానికి కనెక్ట్ అవుతారు. హిమాలయాలు అదంతా తిరిగి కూడా ఆఖరికి ఆయన ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే రమణ మహర్షి ఆశ్రమంలో కనెక్ట్ అయ్యారు. అవునండి, భగవంతుడు అంటే రూపం, అవును, ఆ రూపాలే స్వయంభూ మూర్తులుగా ఉన్న రూపాలు. ఇంకొకటి ఎనర్జీ. రూపం దగ్గరికి మనం వెళ్ళి దర్శించుకోవాలి. ఎనర్జీ మనం ఎక్కడుంటే అక్కడ మనంతట మనం గెయిన్ చేసుకోవచ్చు. అవే మహర్షులు అద్భుతంగా, దానికి అద్భుతమైన అవకాశమే స్తోత్రాలు, భగవంతుడి నామాలు. విశ్వం అనే నామానికి అర్థం అదే. విశ్వంలో ఉన్నది ఎవరంటే విష్ణువు. ఆయన నామాన్ని మనం తీసుకుంటే ఆ ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాం. మనం గెయిన్ చేసినప్పుడు మనం భగవంతుణ్ణి ఏ రూపంలో ఎక్కడ ఎలా చూసామనేది కాదు, ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతామనేది అక్షర సత్యం. ఆ దారిలో ఉన్న వాళ్ళకు మాత్రమే అది తెలిసిద్ది. ఒకటి వికృతి, అది కూడా భగవంతుడు అనే స్థితి రావాలంటే నా మట్టికి నేను మాత్రం నాకు పంచోపచార పూజ గురించి చెప్తానండి. అక్కడ కెమికల్గా వెలిగించే ధూప్ స్టిక్స్ కూడా ఆ వాసన కూడా నేను తట్టుకోలేను.
ఆ పంచోపచార ఇంకొంచెం శ్రద్ధగా చేయడానికే నాకు టైం నా జీవితంలో చాలా టైం సరిపోయింది. అయినా నాకేం కంగారు ఎందుకు ఉండదంటే, అంత కెమికల్ వాసన వస్తేనే నేను అసలు ఉండలేను, ఇంకా దరిదాపుల్లోనే ఉండలేను. అది బాహ్యంగా ఉన్నదైనా ఆంతరంగా ఉన్నదైనా మనుషుల్లో కూడా వికృతి, ఆ ఆలోచనలకి, ఆ ఎనర్జీకి నేను వీలైనంత దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఉక్కిరి బిక్కిరైపోతాను నేను. ఆ వాసన నా చుట్టుపక్కల నాకు అది ఉంటేనే నేను ఉక్కిరి బిక్కిరై సైలెన్స్ అయిపోతాను, లేకపోతే దూరంగా ఉండాలని కోరుకుంటాను. అలా ఈ రెండింటిని సమస్థితిలో తీసుకోవాలంటే 3వ నామం లక్ష్మీ అష్టోత్తరంలో విద్యాం. ఆ స్థాయికి ఇంకా నేను వెళ్ళలేదండి, ఇంకా ప్రకృతి దగ్గరే ఉన్నాను. అప్పుడు మాత్రమే దానికి మనకి అర్థం తెలిసినప్పుడు విద్యాం, అది తెలిసినప్పుడు ఆ తర్వాత వచ్చేదే సర్వభూతహిత ప్రదాం. భగవాన్ రమణులకు కూడా నేను నా అంతటి నేను పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆయన్ని దర్శించుకోవడానికి, ఆ ఎనర్జీ ఏ చెట్టు ఎటువైపుగా మనం నడుస్తున్నాం అనేది ఆ దారికి మనం భగవంతుడు ప్రకృతి అనే రూపంలో మనల్ని చేరుస్తాడు. అది ఒకటి పెరియవా అయినా భగవాన్ అయినా. ఈరోజు పెరియవా భగవాన్ లేరంటే అది పచ్చి అబద్ధం అండి. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, సజీవంగానే ఉన్నారు, మాట్లాడతారు, మనం అడిగితే మాట్లాడతారు. కానీ ఆ ఎనర్జీకి, ఆ శక్తికి కనెక్ట్ అయ్యేంత శక్తి మన దగ్గర ఉందా అంటే దానికి అనుకూలంగా ఉన్నాయే భగవంతుడి నామాలు. భగవంతుడి నామం ఏం చేసిద్దంటే ఆ ఎనర్జీ మనం తీసుకోవడానికి శ్రీరామనామమే తీసుకోండి. అసలు శ్రీరామనామమే తీసుకోండి కాదు, శ్రీరామనామం చాలండి. రామ నువ్వు తిరిగేసి పలికినా అది ఎంత శక్తివంతమైందంటే దాని శక్తి చెప్పడానికి మాటలు సరిపోవు. పాప రాశి ఏదైతే ఉంటుందో దాన్ని దగ్ధం చేస్తూ ఆ ప్రకృతి అనే శక్తికి దగ్గరయ్యే అద్భుత అవకాశాన్ని శ్రీరామనామం ఇచ్చింది. ప్రహ్లాదుడు అన్నట్టు నుంచున్నా, కూర్చున్నా, నీళ్లు తాగుతున్నా, నిద్రపోతున్నా, మనం ఏ పని చేస్తున్నా కలికాలంలో పూజలు, యజ్ఞయాగాదులు, అనుష్ఠానం, కలౌ నామస్మరణాన్ని కేవలం వీటన్నిటినీ చేసే శక్తికి నామస్మరణ చేయడం వల్లే వచ్చింది. శ్లోకాల దాకా వెళ్ళొచ్చు, అంతకన్నా ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో, ఎందుకంటే ఇక్కడ ఈ కృతయుగంలోనో త్రేతాయుగంలోనో కూర్చొని అనుష్ఠానం చేసినంత టైము ఉండదని భగవంతుడికి తెలుసు. కలియుగాన్ని నడపాలంటే దానికి ప్రకృతికి దగ్గరయ్యేలా శ్రీరామనామం చేసిన భగవంతుడే వికృతికి దగ్గరయ్యేలా అంటూ ఉంటారు కదా, మేము ఇన్ని చేస్తున్నాం, మాకెందుకు ప్రకృతి అనుకూలంగా ఉంది. అరే బాబు, అది వికృతి, అమ్మవారి నాటకం. మరి నువ్వు ఇన్ని చేస్తే కదా మళ్ళీ కలికాలం వచ్చిందాక మళ్ళీ నువ్వు నరకంలో ఉండాలంటే, కలికాలంలో పుట్టే జీవులు కృత త్రేత ద్వాపర యుగాల్లో పుట్టడానికి అవకాశం ఉండదు. మళ్ళీ అప్పటి వరకు నువ్వు అక్కడ ఉండాలి అంటే ఇన్ని చేస్తేనే. ఒక్కసారి ప్రకృతి వికృతి ఈ రెండు స్వీకరించాలంటే ఏమి రావాలి? విద్యాం. అది వచ్చిన తర్వాత ప్రకృతి వికృతి అమ్మవారే అని సర్వభూతహిత ప్రదాం. అప్పుడు మాత్రమే మనం సర్వభూతహిత ప్రదాం అని అనగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.